టైం వచ్చాక కేఎఫ్సీకి ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ టైం ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనుకున్నాను. మరి అదే దారిలోకి ఒక పని మీదకి వెళ్తుంటే మన కాలు ఆగుద్దా, లోపలికి వెళ్ళని చెప్పేసి దూసుకుపోయింది అనమాట. ఎక్కడో యూఎస్ లో స్టార్ట్ అయ్యింది, కానీ ఇక్కడ మన ఫ్యామిలీ బాండింగ్ తో సూపర్ హిట్ మూవీ లాగా హిట్ కొట్టేసింది అనమాట. ఎక్కువ కన్ఫ్యూజ్ మెనూ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఏం ఆర్డర్ పెట్టుకోవాలా అని చెప్పేసి మా ఆయన అన్నాడు మెనూ బోర్డ్ లో కాదు కౌంటర్ దగ్గర కాంబో పోస్టర్ చూస్తే కన్ఫ్యూజ్ తగ్గుద్ది అని చెప్పేసి. అవునా, ఆర్డర్ చేయడంలో కన్ఫ్యూజ్ ఉండకూడదు, టేస్ట్ తో ఎంటర్టైన్మెంట్ చేయాలి అంతే అని చెప్పేసి మా ఆయన అయితే సెటర్ వేశారు. సరే అయితే కూర్చొని చూద్దాం నడండి అని చెప్పేసి హోటల్లో చూసుకుని ఆర్డర్ పెట్టాం. మొత్తానికి మా బిల్ అయితే చూసారు కదా 1000 అబో అయింది అనమాట. ఇప్పుడు 1000 కి ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాం అని చెప్పేసి మీ డౌట్ కదా, సో మీ డౌట్ ని క్లారిఫై చేసుకుంటాం అనమాట. ముందుగా క్లారిటీ కోసం లెగ్ పీస్ కోసం అయితే మీకు హాట్ అండ్ క్రిస్పీ ఉంటుంది, పెరి పెరి కాంబో పక్కాగా చూడాలన్నమాట. ఇంకా డిప్పింగ్ సాసెస్ కావాలంటే మయోనీస్, తందూరి, గ్రెస్లీ, జెర్లీ పక్కాగా చూడాలన్నమాట. ఇంకా పాప్కార్న్ చికెన్ ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు, స్మాల్ ఉంటుంది, మీడియం ఉంటుంది, లార్జ్ సైజ్ కూడా ఉంటాయి అనమాట. అయితే మీడియం సైజు పాప్కార్న్ అయితే తీసుకున్నాము. ఒకటి నాకు, ఇంకొకటి ఎవరికైనా మీకు ఆలోచన రావచ్చు, ఇంకొకటి ఎవరికంటే మా అమ్మగారికి అనమాట. ఇప్పుడు ఈసారి కేఎఫ్సీకి మా అమ్మతో పాటు మా హనీ పాపను కూడా తీసుకొచ్చాము. మా ఆయన కోసం అయితే 4 చికెన్ జాయింట్లు తీసుకున్నాం అనమాట. మా అమ్మగారు ఈ రోజు ఉపవాసం అనమాట, అంటే శుక్రవారంకి నీస్ తింటారు కదా అదనమాట. కానీ కేఎఫ్సీలో చికెన్ జ్యూస్ ఆగలేక సో పర్లేదులేమ్మా తినేయమంటే తినేసింది అనమాట. ఇంకా మా హస్బెండ్ అంటారా ఆల్రెడీ 2 పీసెస్ బాగా తినేసారు, మళ్ళీ ఏమంటున్నారంటే ఓన్లీ నేను టేస్ట్ చేద్దామని చెప్పేసి తినేసాను మర్చిపోయి అని చెప్పేసి ఒక జస్టిఫికేషన్ ఇచ్చేసారనమాట. నా సంగతి వస్తే మాత్రం నేను ఇన్నోసెంట్ గా కెమెరాలో రికార్డ్ చేస్తూ కంటెంట్ కోసం వస్తే క్యాలరీస్ కౌంట్ చేసుకోకుండా నేనైతే పాప్కార్న్ బాగా మెక్కేసాను అనమాట. ఇంకా మా ఆయన దాంట్లో ఒక జాయింట్ కూడా లేపేశాను. సో ఈసారి అయితే మొత్తానికి నేనైతే నా డైట్ ని పక్కన పెట్టేశాను. ఇది సెకండ్ టైం అనుకుంటా. మీరు కూడా ఏంటి క్యాలరీస్ మర్చిపోకుండా, క్యాలరీస్ ని మర్చిపోయి ఏమైనా ఎక్కువ తినేసారా డైట్ లో ఉండి? సో ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.